నవజాత శిశువు పుట్టినప్పుడు ఎంత బరువు ఉండాలి? మ్హూ. సో ఈ కాలక్రమంలో బరువు విషయంలో ఎట్లాంటి చేంజెస్ జరుగుతున్నాయి? ఇప్పుడు మన పౌష్టికాహారం అందిన వాళ్ళకి ఎక్కువ బరువుతో పుడుతున్నారా, తక్కువ బరువుతో పుడుతున్నారా? ఏది ఎక్కువ బరువు, ఏది తక్కువ బరువు, ఈ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు? భారతదేశంలో పుట్టినటువంటి శిశువు యావరేజ్ సగటున ఉండే బరువు అరౌండ్ 3 కిలోలు. ఓకే, సో జనరల్గా 2.5 కిలోస్ అంటే 2.5 కిలోల కింద ఉంటే దాన్ని లో బర్త్ వెయిట్ అంటాం, బరువు తక్కువ ఉన్న బిడ్డలు. అంటే ఓవరాల్ బరువు తక్కువ ఉన్న బిడ్డల శాతం మన దేశంలో ఎక్కువే. దానికి ఒక ప్రధానమైనటువంటి కారణము తల్లిలో మాల్ న్యూట్రిషన్, పోషకాహార న్యూనత, ఎనీమియా. సో కాబట్టి గర్భిణీ స్త్రీ అనేది ఆమె ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు సరైనటువంటి పోషకాహారం తీసుకోవడము, తర్వాత ఐరన్కి ప్రత్యేకంగా వాళ్ళకి సిరప్స్ కానీ మాత్రలు కానీ డాక్టర్ గారు రాసిస్తే అది వాడుకోవడము, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ డైట్, అది తీసుకోవాలా. కొంతమందికి భారతదేశంలో మీరు స్త్రీల యొక్క ఎనీమియా శాతం చూస్తే దాదాపు 70%, అంటే ప్రతి 3 స్త్రీలలో దాదాపు 2 ఉంటుంది అన్నట్టు. సో అది చాలా ఎక్కువ. వెయిట్ తక్కువ ఉన్నప్పుడు జాగ్రత్తలు ఎట్లా తీసుకోవాలి? వెయిట్ పెరిగినప్పుడు అంటే 4-5 kgs ఉందనుకో అప్పుడు ఎటు జాగ్రత్తలు తీసుకోవాలి? లేదా ఇప్పుడు బిలో 2 kgs పుట్టిందనుకో అప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పుట్టిన బరువును బట్టి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. మామూలు బరువు పుట్టినట్లయితే పుట్టగానే వితిన్ 1 hourలో తల్లిపాలు ఇవ్వాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం మొదటి 6 నెలలు తల్లిపాలే పూర్తి ఆహారం. ఏమి జనరల్గా 90% ఏం అవసరం ఉండదు. సో తీర్థం కానీ, తేనె కానీ, తర్వాత ఏ రకమైనటువంటి ప్రసాదాలు కానీ ఏవి బిడ్డకు ఇవ్వకూడదు. 80% వాటర్ కూడా ఇవ్వకూడదు. ఎందుకంటే పాలల్లో వాటర్ చాలా ఉంటాయి. మొదటి 6 నెలలు తల్లి పాలు మాత్రమే. అయితే మొదటి 3 నుంచి 5 రోజులు పుట్టగానే బై నేచర్ బరువు తగ్గుతుంది, ఒక 10% అప్ టు 10%. కానీ 5% కంటే ఎక్కువ లాస్ ఉంటే గమనించుకోవాలి. ఫీడింగ్ సరిగ్గా అవుతుందా లేదా, బిడ్డ యూరిన్ పాస్ చేస్తున్నాడా లేదా, తల్లి పాలు ఎలా ఇవ్వగలుగుతుందో చూసుకోవాలి. ఫస్ట్ 5 days తర్వాత మెల్ల క్రమేపీ బరువు వచ్చి మొదటి వారం ఎండింగ్ కానీ 10వ రోజు వరకు పుట్టిన బరువు రావాలి. ఆ తర్వాత మొదటి 3 నెలలు వారానికి కనీసం 150 గ్రాముల బరువు పెరగాలి. ఆ తర్వాత ఇంకా క్రమేపీ పెరిగేటువంటి రేటు తగ్గుతూ వస్తుంది. ఇక ఒకవేళ బరువు తక్కువ ఉన్న పిల్లలు అంటే 2.5 కిలో తక్కువ ఉన్న పిల్లలు అయితే అప్పుడు కూడా తల్లిపాలే ఇవ్వాలి కంపల్సరీ. కాకపోతే వీరికి షుగర్ శాతం తగ్గిపోయేటువంటి రిస్క్ ఉంటుంది. కాబట్టి మొదటి 1-2 రోజులు షుగర్ మానిటర్ చేస్తూ, ఎందుకంటే హైపోగ్లైసీమియా అంటే శరీరంలో చక్కెర శాతం తక్కువ అవడం వల్ల ఎస్పెషల్లీ నవజాత శిశువుల్లో బ్రెయిన్ మీద ప్రభావం ఉంటుంది. ఎంత ప్రభావం ఉండొచ్చాయి అంటే కొన్నిసార్లు ఫ్యూచర్లో వాళ్ళు సెరెబ్రల్ పాలసీ అంటే నడవలేకపోవడము, తర్వాత అదేవిధంగా బుద్ధిమాంద్యము అంటే మాట్లాడలేకపోవడము, ప్రధానంగా చూపు కూడా పోవచ్చు. ఎందుకంటే ఈ హైపోగ్లైసీమియా ఉన్నప్పుడు అది బ్రెయిన్లో వెనుక ఉన్న భాగాన్ని ఆక్సిపిటల్ లోబ్ అంటాం, దాన్ని ప్రభావితం చేస్తుంది, దాని మీద ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి ఏ బిడ్డలైతే బరువు తక్కువ ఉంటారో కంపల్సరిగా వాళ్ళకి 2 to 3 hours పాలు ఇవ్వాల్సిందే. పాలు సరిగా వస్తుందా లేదో చూసుకోవాలి. డాక్టర్ గారి సూచనల ప్రకారము ఆర్ ఎవరైతే హెల్త్ కేర్ ప్రొఫెషనల్ ఉన్నారో వాళ్ళ సూచనల ప్రకారము షుగర్ చెక్ చేయించడం మంచిది. మొదటి ఒక్కసారి షుగర్ అంతా మంచిగా మెయింటైన్ అవుతుంది, తల్లిపాలు బాగా తాగుతున్నాడు, అంతా బాగుంది, బిడ్డకి యూరిన్ మోషన్ అంతా బాగుందంటే కంగారు. ఇది వన్ ఆఫ్ ద ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ మెసేజ్. హైపోగ్లైసీమియా వల్ల వచ్చేటువంటి బ్రెయిన్ డ్యామేజ్ అనేది వెరీ మచ్ ప్రివెంటబుల్. దాన్ని మనము అరికట్టాలి, నివారించాలి. కాబట్టి ఈ అవేర్నెస్ అనేది అందరిలో ముఖ్యం. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.